అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా తయారయ్యాయి. ఇదిగో డీల్ ఓకే, అదిగో డీల్ ఓకే అని ట్రంప్ ఊరిస్తుండగానే మరోవైపు హార్మూజ్లో మరోసారి ఘర్షణలు జరిగాయి. దీంతో హార్మూజ్ టెన్షన్స్ కు ఎండ్ కార్డ్ ఎప్పుడో తెలియక ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా ఇరాన్ ఉద్రిక్తలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఓవైపు కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఘర్షణలు మాత్రం ఆగడం లేదు. నిజానికి అణుశక్తి నిలిపివేతకు ఇరాన్ అంగీకరించిందంటూ గురువారం ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ దేశాల భద్రత దృష్ట్యా ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్న తమ డిమాండ్ను వారు అంగీకరించినట్లు తెలిపారు. గత 24 గంటల్లో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయని 14 పాయింట్ల మెమోరాండం ద్వారా యుద్ధానికి ముగింపు పలికే అవకాశముందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పందానికి తలగ్గొకపోతే బాంబు దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ట్రంప్ ప్రకటనతో ప్రపంచ దేశాలు కాస్త ఉపశమనం పొందాయి. చమురు సంక్షోభం నుంచి గట్టెక్కాయని భావించాయి. అయితే ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. శాంతి ఒప్పందం సంగతి పక్కన పెడితే ఒక పక్క కాల్పుల విరమణ కొనసాగుతుండగానే అమెరికా ఇరాన్ మధ్య మరోసారి సైనిక ఘర్షణలు జరిగాయి. హార్మూజ్ జలసంధిలో అమెరికా ఇరాన్ నావిక దళాల మధ్య కాల్పులు జరిగాయి. హార్మూజ్లో తమ నౌకదళానికి చెందిన 3 నౌకలపై ఇరాన్ జరిపిన దాడులను తాము అడ్డుకున్నామని అమెరికా సైన్యం తెలిపింది. అయితే వైమానిక దాడుల సమయంలో పౌర ప్రాంతాలను అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడులు తమ భూభాగంపై జరిగాయని, హార్మూజ్లోకి ప్రవేశిస్తున్న 2 నౌకలను శత్రు దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. అమెరికానే తొలుత దాడులకు దిగి కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపించింది. కీలకమైన చమురు రవాణా మార్గం హార్మూజ్ జలసంధి ప్రస్తుతం ఇరు దేశాల దిగ్బంధనంలో ఉండడంపై ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని మాక్రాన్ కోరారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో మాట్లాడిన ఇమాన్యుయల్ వాణిజ్య నౌకలపై దాడుల వల్ల ఆందోళన వ్యక్తం చేశారు. అటు లెబనాన్ సరిహద్దుల్లో సైతం ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తాజాగా 3 పౌరులు మరణించారు. మార్చి 2 నుంచి జరిగిన దాడుల్లో సుమారు 2715 మంది ప్రాణాలు కోల్పోగా 16 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అటు బీరూట్లో హిజ్బుల్లా కమాండర్ను హతమార్చామని ఇజ్రాయెల్ ప్రకటించడంతో లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా ఇరాన్ ఓవైపు దౌత్య ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు సైనిక ఘర్షణలకు దిగడంతో పరిస్థితులు మళ్లీ మొదటకొచ్చాయన్న ఆందోళనలు ప్రపంచ దేశాల్లో మొదలయ్యాయి.